తెలియజేస్తా ఉన్నా. ఇష్టం నేను మాట్లాడాలంటే బాగుంది. పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చినటువంటి ఆహ్వానం ఈరోజు ఘన స్వాగతం చెప్పినటువంటి బండార్పుకూరు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా ఇంటి ఆడపడుచులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బాబు మీరు అల్ల చేద్దాడా? బాబు అల్ల చేయదు. ఎవరాడా? 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్ ఒక చంద్రబాబు నాయుడుకో, ఒక జగన్మోహన్ రెడ్డికో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. ఒక చక్రపాణి రెడ్డికో, బుడ్డా రాజశేఖర రెడ్డికో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. బైరెడ్డి శబరికో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. ఈ ఎలక్షన్ మా తల్లుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఎలక్షన్ ఇది. రైతన్నల ఎలక్షన్, విద్యార్థుల ఎలక్షన్ ఇది, రైతు కూలీల ఎలక్షన్ ఇది, అవ్వాతాతల ఎలక్షన్ ఇది, చేయూత అందుకున్నటువంటి మా మహిళామణుల ఎలక్షన్ ఇది. అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్న వారికి, మా మహిళామణులకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీ తలరాతలు మార్చే ఎలక్షన్ ఇది. మీరేమాత్రం ఏమార్పాటు పడితే 5 ఏళ్ళు అనుభవించాల్సి వస్తుంది మనమంతా. రైతన్నలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. మహిళామణులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. యువకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం, కరోనా కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ప్రపంచమంతా మహమ్మారి ఆవరించినా, గుట్టలుగా శవాలు పడినా మన రాష్ట్రానికి ఏమీ కాకూడదు, మన ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆ రోజు రైతన్నల కోసం, రైతు కూలీల కోసం ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు సహకరించకపోయినా ఆదుకున్నాడే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అటువంటి నాయకుడిని పోగొట్టుకుంటే పొరపాటున మనం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. దాదాపు మన కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల రూపంలో 2,70,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం, తల్లి గర్భంలో నుంచి కూడా అక్కడ వేసాడు పునాది. తల్లి గర్భంలో నుంచి కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, ఆ తల్లి బిడ్డకు పౌష్టికారాలు అందించాలి సంపూర్ణ పోషణ ద్వారా అని చెప్పి బ్రహ్మాండంగా 1,200 ఆ తల్లి బిడ్డ ఖర్చు పెడతా ఉన్నాడు. ఏ నాయకుడు? చంద్రబాబు నాయుడు గతంలో 200 రూపాయలు ఖర్చు పెట్టాడు అదే గర్భవతికి. ఈరోజు జగనన్న అక్కడే మూలాలు కనుక్కున్నాడు. తల్లిని పిల్ల పుట్టించే ఈ తల్లి బిడ్డను క్షేమంగా చూసుకోవాలి, బిడ్డకు ఆరోగ్యవంతంగా పుట్టాలి అని చెప్పి ఆలోచించి 1,200 ఖర్చు పెట్టి కాన్పోయిన తర్వాత కూడా ఆ తల్లికి బిడ్డకు రోజుకొక మెను, రోజుకొక ఆకుకూరలు, కూరగాయలు, రోజుకొక వంటకంతో బ్రహ్మాండంగా తల్లి బిడ్డను ఈరోజు పాలు గుడ్లు ఇచ్చి పౌష్టికారాలు అందించి ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
తర్వాత అంగన్వాడీ బడిలో చేర్చి తర్వాత ఆ బిడ్డకు పాలు గుడ్లు ఇచ్చి రోజుకొక మెనూ ద్వారా మళ్ళీ డిగ్రీలు చదవండి, ఇంజనీర్లు కావండి, డాక్టర్లు కాండి నేనున్న చదివించే బాధ్యత నాదని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా విద్యా దీవెన ద్వారా పంపిస్తూ అది కూడా వసతి దీవెన ద్వారా ప్రతి సంవత్సరం ఆదుకుంటా ఉన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళిడు వస్తే తల్లికి 45 ఏళ్ళు. ఆ 45 ఏళ్ళ తల్లికి చేయుత ద్వారా మనకు ఈరోజు పెన్షన్ అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ తల్లి వితంతువైతే మళ్ళీ 3000 ప్రకారం సంవత్సరానికి 36,000 మనకు వితంతు పింఛన్ వస్తూ ఉంది. అదేవిధంగా చేయుత డబ్బులు పడతా ఉన్నాయి. ఈ 2 పథకాల ద్వారానే ఈరోజు బ్రహ్మాండంగా 54,706 రూపాయలు ఆ తల్లికి ఒకటికి వస్తూ ఉంది. ఇంకా పిల్లలకు సపరేట్గా అమ్మఒడి వస్తూ ఉంది, విద్యా దీవెన వస్తూ ఉంది. అదేవిధంగా తల్లికి తల్లి మనం చూస్తూ ఉన్నాం. ఆ అవ్వకు వాళ్ళ తాతకు 3,000 రూపాయలు. అంతకుముందు 65 సంవత్సరాలు అయితే జగనన్న వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకి పెన్షన్, తాతకు పెన్షన్ వస్తూ ఉంది. అవ్వకేమో చేయిత 18,700 వస్తూ ఉంది. వికలాంగుడు ఉంటే వికలాంగుడికి 36,000 పెన్షన్ వస్తూ ఉంది. తల్లులారా, గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైనా ఇలాంటి పథకాలు చూసామా విన్నామా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, చెప్పిన మాట ప్రకారం ఆసరా డబ్బులు 4 సంవత్సరాల కాలంలో మీ చేతికి అందిస్తానన్న విధంగా చెప్పిన మాట చెప్పినట్లుగా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆసరా డబ్బులు మన అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదే కాదు, రైతన్నలను చూస్తూ ఉన్నాం. రైతన్నలారా, నేనున్నా నా చేతనంత మీకు 17,500 రూపాయలు రైతు భరోసా ద్వారా అందిస్తానని చెప్పి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 16,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 80,000 రూపాయలు. అదే కాకుండా 0 వడ్డీ ద్వారా 3 లక్షల రూపాయలు ఉచితంగా వడ్డీ లేని రుణం. అదేవిధంగా మహిళలకు కూడా వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల రుణం. రైతు భరోసా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఈండపాలు అయితే 5 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు. ఈరోజు అకాల వర్షాలు, వడగళ్ళ వానలు ఏదైనా వస్తే నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా రైతాంగానికి ఈరోజు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదు. మనం చూస్తూ ఉంటాం. ఈరోజు 0 వడ్డీ మళ్ళీ బ్యాంకుల్లో రుణం తీసుకుంటే తిరిగి మన అకౌంట్లో మళ్ళీ జమ చేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా బ్యాంకు వాళ్ళు మనతో వడ్డీ వసూలు చేస్తే తిరిగి మనకు మళ్ళీ జమ చేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలైన పథకాలతో ఈరోజు రైతు క్షేమంగా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు వేస్తే వర్షాలు రావు. వస్తాయా? రావు కాక రావు. 2004 కంటే ముందు చూసాం. ఆ రోజు మోహన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కాకముందు గొట్టి కరువుతో అల్లాడిపోయాం. తాగడానికి నీళ్లు లేవు. 2014లో చూసాం. ఈ మహానుభావానికి 5 సంవత్సరాలు మళ్ళా పెత్తనమిస్తే మళ్ళా వట్టి కరువే. మనం చూస్తూ ఉన్నాం. జగనన్న పాలనలో 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం. 2 కార్లని కూడా తెలియజేస్తా ఉన్నా. కేసీ కెనాల కింద కానీ, అదేవిధంగా తెలుగు గంగ కింద కానీ మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఒక లస్కర్గా పనిచేసే మీకు అందరికీ ఒక లస్కర్గా పనిచేసే నేను ఒక లస్కర్ లాగా మీకు వచ్చి డబ్బు, మీకు నీళ్లు వెలుగు నుంచి తక్కువైతే వారబంది విధించి టైం ప్రకారం మీ జీతగాడు కూడా అంత పని చేయడు. తెల్లవారుజామునే ఫోన్ చేసి 5 గంటలకి లేచి రైతాంగాన్ని ప్రతి గ్రామంలో మీకు ఎన్ని రోజులు నీళ్లు కావాలి, ఎంత సమయం పడుతుంది, ఎన్ని కీచకులు నీళ్లు కావాలి అడిగి పంట నష్టపోకుండా చేశానా లేదని మిమ్మల్ని ఒక్కసారి అడుగుతా ఉన్నా. అదేవిధంగా చూస్తూ ఉన్నారు. కేసీ మనం తెలుగు గంగ లైనింగ్ పనులు అయిపోయినాయి. 2 కార్లకు నీళ్ళు ఇచ్చే బాధ్యత చక్రపాణి రెడ్డి తీసుకుంటారు రైతాంగానికి. ఇప్పటి నుంచి లైనింగ్ పనులు అయిపోయినాయి కాబట్టి మీకు తోడుగా, రైతన్నకు తోడుగా చక్రపాణి రెడ్డి మీ అండగా ఉంటాడు. పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మీకు అండగా ఉంటాడు. రైతాంగ సమస్యలపైన పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు,
మనం చూసాం చంద్రబాబు నాయుడు పోతిరెడ్డి పాడొచ్చాడు నీళ్ళు ఎనికివా, వానదేవుడు తొంగి చూసేటప్పుడు ఎనికివా. లోకేష్ వచ్చి పాడే తండ్రి కొడుకులు వచ్చి వాళ్ళకు 6 మాసాలు ఎగబెట్టా. మళ్ళా ఏదో నేను పోరాడి ఆ రోజు ఐఏబీ మీటింగ్లో కొట్లాడి నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలాగా మాట్లాడి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోతే మన పార్టీలో ఉండడం ఎందుకు, మనం గవర్నమెంట్ ఎందుకు ఇచ్చే తీరాలని పోరాడి పోతిరెడ్డిపాడు నీళ్ళు ఎత్తించానా లేదని ఒక్కసారి రైతాంగాన్ని అడుగుతా ఉన్నా. ఎత్తించానా లేదా? అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ 10 టీఎంసీలు నింపి మళ్ళా వారబంది ప్రకారం ఎవరే కానీ చక్రపాలన చూస్తూ ఉన్నాడు. నీళ్లు రైతు బిడ్డగా ఆయనకి తెలుసు, అన్ని రకాలుగా ఏ టైంలో వదలాలో ఏ టైంలో వదలకూడదో తెలుసు అని నమ్మకం నా పైన ఉంచితే బ్రహ్మాండంగా 10 రోజులు నీళ్ళు ఇచ్చి 2 రోజులు బంద్ చేసి మీ పంటను కాపాడానా లేదని అడుగుతా ఉన్నా. మీరందరూ రైతన్నలారా మీరు ఒక్క సహాయం చేయాలి నాకు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకున్నా, మేము ఇతరం సేవ చేసుకున్నాం. మీరు తప్పకుండా మీ ఆశీర్వాదాల కోసం మీకు ఇక్కడికి వచ్చా. మీరందరూ బండాత్మూరులో గతంలో 1400 పైన మెజార్టీ ఇచ్చారు. ఇచ్చారా లేదా? మీకు అందరికీ కూడా చేతులు ఎత్తి మరొక్కసారి నమస్కరిస్తా ఉన్నా. బండాత్మూరు ప్రజలందరికీ మండల తరఫున దాదాపు 9,000 పైన 10,000 కోట్ల వరకు మెజార్టీ ఇచ్చారు. ప్రజానీకానికి మండల ప్రజానీకానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా, నమస్కరిస్తూ. అదేవిధంగా మీరు మళ్ళీ ఏ వర్షాలున్నా లేకపోయినా మీకు తోడుగా నీడగా నేను బాధపడతా ఉంటా. ఎప్పుడైనా మబ్బులు మనకు బాగా మేఘాలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఈరోజైనా వర్షం పడితే పంట నాశనం అయిపోతుంది అని బాధపడతా ఉంటా. దిన్నాను చూస్తూ ఉంటా. కాబట్టి ఒక రైతు బిడ్డగా రాత్రి ఏమన్నా తెల్లవారితే చూస్తూ ఉంటా బడగల్లో వాని ఏమన్నా పడిందా, రైతాంగం ఏమన్నా ఈరోజు బాగా ఎదురుగాలు వీసే ఏమన్నా పంట ఏమన్నా నష్టపోయామా అని రైతాంగం మీద బిడ్డగా నేను ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటా, బాధపడుతూ ఉంటా. మీకు అందరికీ తెలుసు, మనం చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే మళ్ళీ మన గొంతుకు మనం ఉరేసుకున్నట్టే. వరి రాదు, ఉరి వేసుకోవాల్సిందే. మనం వరి పండదు, ఉరి మాత్రం తప్పదు. కాబట్టి రైతన్నలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది రైతు ప్రభుత్వం. జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు 5 సంవత్సరాలు పుష్కలంగా పడ్డాయి. రైతన్నలు ఎంతో కొంత బాగుపడ్డారు. ఈ సంవత్సరం ఒక పక్క పంటకే లక్షల రూపాయలు ఈరోజు రైతాంగం మిగిలించుకున్నారు. మళ్ళా 2వ పంట నేను చెప్పినా సుపాటి లాంటి వాళ్ళు వేసుకున్నట్టు ఆ మాట వినకుండా, చాలా మంది చెప్పినా వినకుండా లేదు చక్రపాణి ఆడిపోతాడు, మనం నంద్యాలకు నీళ్ళు ఇచ్చాలి కదా, నీళ్ళు ఇచ్చి ఆడిపోతాయి, మాకు నీళ్ళు పంట పడకుండా పోతుంది అని చెప్పి వేసుకుంటే లాస్ట్ కూడా మళ్ళీ 1 ఎకరా ఎండిపోకుండా కాపాడుకున్నానా లేదని మీ రైతాంగాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా. ఎక్కడే కానీ 2వ పంట కూడా వేసుకున్న వాళ్ళకు చాలామంది అన్నారు, అన్న మాకు ముందు చెప్తే మేము వేసుకున్నాం కదా, మీరల్లా వేసుకుంటే నీళ్ళు ఎక్కడ సరిపోతాయి. వేసుకున్న వాళ్ళు అదృష్టవంతులైనారు. అయినా వాళ్ళు పండించుకుంటే రైతు సుఖ సంతోషాలతోనే మాకు సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఆలోచించాలా. ఒకటి చంద్రబాబు నాయుడు గురించి ఒక 2 మాటలు మాట్లాడుకున్నాం. గతంలో 2014 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం వాగ్దానాలు ఇచ్చారు, వాగ్దానాలు ఏ విధంగా ఎగ్గొట్టాడనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 2014 కంటే ముందు సీఎం కాకముందు రైతన్నలారా, రైతు సోదరులారా, మీరెవరో కానీ ఆందోళన చెందవద్దు. మీరు అప్పులు చేసుకున్నారని నాకు తెలుసు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు. మీరు ఎక్కడైనా ఆత్మహత్యలు ఆపండి నేనున్నా, ఆత్మహత్యలు ఆపండి నేనున్నా అని చెప్పి మీరు ఎంత అప్పు బ్యాంకుల్లో అప్పు చేసుకున్నా అప్పు తీర్చే బాధ్యత నాది అన్నాడు. ఎలక్షన్లు అయిపోయాయి. రైతన్నలు నమ్మకంగా ఓటేశారు. వేసిన తర్వాత మళ్ళీ 87,500 కోట్ల అప్పు ఆ రోజుకు రాష్ట్రంలో అప్పు రుణమాఫీ చేయాలంటే 87,500 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు 1.5 సంవత్సరం తర్వాత 13,500 కోట్లు జమ చేశాడు బ్యాంకుల్లో. చేసి 50,000 లోపు ఉన్నటువంటి రుణాలకు జమ కడితే అది వడ్డీ కిందకే సరిపోయింది. ఆ 13,500 కోట్లు కూడా రైతన్నలారా 87,500 కోట్లలో ఆ 13,500 కోట్లు తప్ప చిల్లి గవయ్యలే 74,000 కోట్లు ఎగరగొట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఆలోచించాలా. అక్క చెల్లెమ్మలారా, మీకు మాట ఇచ్చాడు,
మా చెల్లెమ్మలు ఎన్నో బాధలు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆదుకుంటే బాధ్యత నాది. తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటా. మన ప్రభుత్వం రాబోతూ ఉంది. 5 లక్షల అప్పున్న వాళ్ళు కానీ 10 లక్షల అప్పున్న వాళ్ళు కానీ నేను మీకు అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. అని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లేదు నేను 5 లక్షలు చెప్పలేదు, 10 లక్షలు చెప్పలేదు, నేను గ్రూపుకు 1,00,000 చెప్పాను. ఆ 1,00,000 కూడా ఒకరొకరికి 10,000 రూపాయలే అన్నాడు. ఆ 10,000 రూపాయలైనా సక్రమంగా ఇచ్చాడా? ఒకసారి చేతిలో పెట్టాడంటే ఒకసారి 3,000, ఒకసారి 3,000, ఒకసారి 4,000. 5 సంవత్సరాలు పట్టింది ఆ 10,000 ఇవ్వడానికి. ఇప్పుడు బెంజికారు ఆడలకు కేజీ బంగారు ఇస్తాడంట. కేజీ బంగారట. ఏమా కేజీ బంగారట? రాత్రి మురిసిపోయిన మొగోళ్ళని మురిసిపోతారు వేసుకుంటే బంగారు చూసి. నకిలీ బంగారు వేసుకుంటే నా పిల్లం ఎంత బంగారు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, బ్రహ్మాండంగా బంగారం వల్ల నా పిల్లం మెరిసిపోతుంది అని సంతోషపడాలి కళలో. ఆ విధంగా బెంజికారంట. మీకల్లా బెంజికారులంట బాగా నాయుడు కాదు. బెంజి అంటే ఏమనుకునేవు? గంజి కొడుకు ఇవ్వడు. బెంజి కాదు కదా, చంద్రబాబు నాయుడు గంజి కొడుకు పోయాడు. మనం ఆలోచించుకోవాలా. ఇంకో మాట ఇచ్చాడు మా ఆడపడుచులకు. మీరు 5 లక్షలు బ్యాంకుల్లో బాగా కట్టిన వారికి 10 లక్షలు, 10 లక్షలు కట్టిన వాళ్ళకి 15 లక్షలు, మీరు అసలు కట్టండి నేను వడ్డీ కడతా అన్నాడు. ఆ మాట చెప్పిన వ్యక్తి 1.5 సంవత్సరం, అబద్ధమైతే నాకు ఓటు కొడుకు మీ బుక్కులలో పోయి చెక్ చేసుకోండి. మీరు 1.5 సంవత్సరం కట్టి దుర్మార్గుడు 3.5 సంవత్సరం ఎగ్గొట్టాడు ఆడవాళ్ళకంతా. అప్పుడు ముక్కు వెండి వసూలు చేసినారు బ్యాంకు వాళ్ళు. ఆడవాళ్ళను ముక్కు పిండి చంద్రబాబు నాయుడు కట్టాడు కదా సార్ అంటే, లేదమ్మా చంద్రబాబు నాయుడు మాకు సంబంధంలే, మీరే సంబంధం అని చెప్పి ముక్కు పిండి వసూలు చేసినారు. నో మాట చెప్పాడు ఆడవాళ్లకు, బంగారం బ్యాంకులు ఎంతైనా కుదపెట్టుకోండి, మన ప్రభుత్వం రాబోతా ఉంది, రాగానే ఇడిపించే బాధ్యత నాదన్నాడు. తులం బంగారు ఇడిపించాడని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనం ఇంకొకటి చెప్తా ఉన్నా, ఆడపిల్ల పుడితే 25,000 అన్నాడు. 25 పైసలు బ్యాంకులు వేసాడని అడుగుతా ఉన్నా. మాట చెప్పాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 సెంట్ల భూమి ఇచ్చాడని అడుగుతా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులను మోసం చేశాడు. విద్యార్థి తల్లిదండ్రులారా, మీరెవరు ఆందోళన చెందకూడదు. మీ పిల్లల్ని పెద్ద చదువులు చదివించండి. నేనున్నా. మీ పిల్లలకు బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ లేకపోతే మీ పిల్లలకు ప్రతి నెల 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. బాబు వస్తే జాబ్ రాలేదు కానీ వాళ్ళ కొడుకు వచ్చింది. ఎమ్మెల్సీని ఇచ్చి మినిస్టర్ చేసుకున్నాడు వాళ్ళ కొడుకును. మిగతా వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఆ విధంగా చెప్పిన వ్యక్తి 4.5 సంవత్సరం మత్త పెట్టాడు. మళ్ళీ దాన్ని పలకలే. 1 రూపాయి పిల్లలకి ఇయ్యాల. 6 నెలల ముందు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయనగా 5 నెలలు ఒక్కొక్క నెల 1,000 రూపాయల చేతులు పెట్టి 5,000 చేతులు పెట్టాడు. 1 నెల 2,000 చేతులు పెట్టాడు. 7,000 చేతులు పెట్టాడు. 1,20,000 ఇవ్వాల్సిన విద్యార్థికి 7,000 చేతులు పెట్టి 1,13,000 ఎగరగొట్టాడు. అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అంటున్నాడు 4,000 పింఛన్ ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా అంటున్నాడు. కూడా 4,000 పింఛన్ ఇస్తా బాబు. నీ కొడుకేమంటున్నాడు? మాకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఓట్లు ఎవరు వేసినారు? జన్మభూమి కమిటీలా, లేకపోతే మీ యొక్క నాయకులా, మీ కార్యకర్తలు ఎవరైనా ఏ విధంగా కనుక్కోగలుగుతావు? లోకేష్ బాబు, నువ్వు 4,000 పెంచని అంటున్నావు అంటే నీకుండే ఓట్ల శాతం, నీకున్నటువంటి 30% నీకు 70% ఎగరగొట్టడానికే కదా నువ్వు చేసే జిమ్మిక్కులు. అదేవిధంగా 3 గ్యాసులు ఉచితం అంటున్నాడు. ఇప్పుడు వారికి చెప్పలేకుండా సూపర్ 6 అంటున్నాడు. ఆ 6 ఏందో తెలియడంలే. మనవే కొడితే అన్ని 6లే. సచిన్ టెండూల్కర్ లాగా కొట్టింది కొట్టి ఇచ్చిపెట్టేది పోర్లు లేనేలే. ఏం కొట్టే? ఆ విధంగా సూపర్ 6 3 గ్యాసులు ఎంత అవుతాయా బాబు? 900. సుజాతం వేసుకుంటే ఒక 100 ట్యాక్స్ చేసుకుంటుంది. 1,000 రూపాయలు ఎంత అవుతుంది మనకు? 3,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేది. 3,000 ఇస్తే ఇంకెవరు కట్టాలి? మీ తాత కట్టాలా? 9 గ్యాసులు కొనకాలి మేము. 1,500 రేటు పెడతాడు. మళ్ళీ తిరిగి మనకు బొక్క. అన్ని చిమ్మికిలే చంద్రబాబు. అంతకుముందు 1,000 రూపాయలు పింఛను చూసినాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి 6 నెలల పింఛను చేతులు పెడితే కానీ మనకు పింఛనేలే. జగన్మోహన్ రెడ్డి నేను 2,000 పింఛను ఇస్తా, పెంచుకుంటా పోయి 3,000 చేస్తానంటే ఇప్పుడు 2,000 ఇచ్చినాడు 3 నెలల ముందు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా లేనిపోయిన వల్ల మొన్నటిదాకా ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులో నెట్టాడు.
ఆడవాళ్ళందరూ సోమరులు చేశాడు, ఎవరు కూలీకి వచ్చే పరిస్థితి లేదు, రాష్ట్రాన్ని అంధకారంలో దోశాడని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఉన్నాడు. ఆ రోజు శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అంటే పెట్రోల్ 300-400 రేట్ అనుకోండి, బియ్యం 150 రూపాయలు అనుకోండి, ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఈరోజు దుర్మార్గుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను బ్రహ్మాండంగా అంతకంటే డబల్ ఇస్తా అంటున్నాడు. నువ్వు మామూలుగా ఇస్తేనే శ్రీలంక అండి, ఇప్పుడు అమెరికా చేస్తావా బాబు? నువ్వు అమెరికా చేస్తావా? ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏ విధంగా డబ్బులు తెస్తావంటే సంపాదన సృష్టిస్తా అంటున్నాడు. యాడ్ నుంచి సృష్టిస్తావు బాబు? 10,000 5 సంవత్సరాలు ఇవ్వలేనటువంటి ఈరోజు సంపద ఎక్కడి నుంచి తెస్తావని అడుగుతా ఉన్నా. అవన్నీ పక్క పెడితే తల్లులారా, మన కష్టం మంది, మన ఇబ్బందులు మనవి.